హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బైక్ వచ్చేసరికి కొంచెం ఫ్యాబ్రికేషన్ వర్క్ అయితే మనం అయితే చేసాము. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ సైడ్ షాక్ అబ్జర్వర్ ఉంది కదా, సైడ్ షాక్ అబ్జర్వర్ అనేది ఫ్రేమ్ అనేది పోయింది. అది మెయిన్ ప్రాబ్లమ్ తోటి మన కస్టమర్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది. కాకుంటే మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు షాక్ అబ్జర్వర్ ఫ్రేమ్స్ అనేవి పోయాయి. అండ్ ఆల్సో ఫుట్ రెస్ట్ కింద మనకి ఏదైతే చాసిస్ పైప్ ఉంటుందో ఆ చాసిస్ పైప్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పోయింది. రైట్, దీనికి మనం ఫస్ట్ ఆ రైట్ సైడ్ చాసిస్ పైప్ అండ్ లెఫ్ట్ సైడ్ చాసిస్ పైప్ అండ్ మిడిల్లో సపోర్ట్గా ఉంటుంది కదా, ఆ మిడిల్ పైప్ కింద షీట్ ఉంటుంది చిన్నది గార్డ్ లాగా ఇంజన్కి. ఆ షీట్ కూడా మనమైతే కొత్తదైతే ఫ్యాబ్రికేషన్ అయితే చేసామన్నమాట. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నైట్ అయితే అయ్యింది. యాక్చువల్గా రైట్ అండ్ లెఫ్ట్ కట్టేసరికి నైట్ అయ్యింది. నైట్ ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అయితే సౌండ్ పెట్టుకొని అరౌండ్ 9 అయితే అయ్యింది. మ్యూజిక్ అని ఉంటే కదా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మ్యూజిక్ పెట్టుకొని నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్ది షాక్ అబ్జర్వర్కి సంబంధించిన ఫ్రేమ్ అనమాట. ఇలా బయట తయారు చేసి దానికి పెట్టి వెల్డ్ అయితే చేస్తాం అనమాట. రైట్, ఆల్రెడీ ఇంకొకటి అయితే నేను బైక్ అనేది ఇన్స్టాల్ అయితే చేశాను. రైట్, ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది అయితే చూపిస్తున్నా. ఈ బైక్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మొత్తం మనకి తుప్పు పట్టిపోయింది. మనం ఎక్కడెక్కడైతే మంచిగా ఉందో అక్కడ వరకు కట్ చేసి మనం కొత్త పైప్ అనేది ఇన్స్టాల్ అయితే చేసాము. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కింది పైప్ అనమాట. ఇక్కడ పైన స్టాండ్ దగ్గర కూడా మనకైతే విరిగిపోవడం జరిగింది. అక్కడ ఇట్లా మనం కొత్త పైప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈతల్ షాక్ అబ్జర్వర్ మంచిగా ఉందని అనుకుంటారు చాలామంది, కాకుంటే అది కూడా పోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మనమైతే కొత్త పైప్ అయితే కొత్తది ఫ్రేమ్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కట్ చేసి మనమైతే కొత్త ఫ్రేమ్ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాము. ఇంకో కింది సైడ్ ఆల్రెడీ మొత్తం వెల్డ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. రైట్, యాక్చువల్గా మన దగ్గరికి కస్టమర్స్ ఎందుకు వస్తారు, ఎలా వస్తారు అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే మన దగ్గర చేయించుకొని వెళ్తారో ఆ వ్యక్తి మళ్ళీ వేరే అతనికి చెప్పడం, అతను మళ్ళీ రిటర్న్లో మన కస్టమర్గా రావడం అయితే జరుగుతుంది. కాకుంటే మనకి ఫ్రెష్ కస్టమర్స్ అనేది వస్తారు. కాకపోతే ఏంటంటే మనకి చెప్పే రేట్ కానీ మనం చేసే వర్క్ కానీ వాళ్ళకి తెలియదు కదా. తెలియకుండా వాళ్ళైతే ఎస్టిమేట్ వేయలేరు మనం ఎలాంటి వర్క్ చేస్తామనేది వాళ్ళకి తెలియదు. సో మీరు రేట్ ఎక్కువ చెప్తున్నారు లేదంటే ఇలా అని అయితే మన దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత బయట చేపిస్తారు కదా, చేపించిన తర్వాత అది ఉండనప్పుడు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తారు చూసావా, అప్పుడు మన వాల్యూ ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ ఇలాగే ఒక కస్టమర్ అనేది ఒక 25 కిలోమీటర్స్ బయట వెల్డ్ అయితే చేయించాడు. నేను అరౌండ్ అతనికి నాకు ఎంత 300 ఫరక్ వచ్చింది. 300 తక్కువలో బయట చేయించాడు. కాకుంటే ఏంటంటే వాళ్ళు పెట్టింది క్వాలిటీ అని అదంతా బాగలేదన్నమాట. అదేమైంది, వితిన్ 5 to 10 డేస్లో మనకు సేమ్ అదే ప్రాబ్లంతో మళ్ళీ రిటర్న్ వచ్చాడు కస్టమర్. రిటర్న్ వచ్చి ఈసారి ఏమన్నాడంటే, మీరు ఎంత టైం వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తా, కానీ మీరే చేయాలి, ఈ వర్క్ అయితే మీరే చేయాలని చెప్పారు. సో మనం ఒక 2 hours టైం తీసుకొని మనం అదైతే చేసాము. అతను కస్టమర్కి నేను ఏదైతే 300 ఎక్కువ చెప్పానో 300 కాదు, అతను 400 ఎక్కువ ఇచ్చేళ్ళాడు. ఎందుకు చెప్పాలా, మన వర్క్ అనేది అలా ఉంటుంది. ఏదైతే వర్క్ అక్కడ చూశాడో, బయట చేయించాడు కదా, అక్కడ చూశాడో అతని వర్క్కి మన వర్క్కి 70% తేడా ఉంది. అతను 30% వర్క్ చేస్తే మనం ఇంకా 70% ఎక్స్ట్రా వర్క్ చేసి మొత్తం 100% అయితే మనమైతే చేస్తాం అన్నమాట. రైట్, సో ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యాడు. ఇంకోటి, మనకు డబ్బులు ఎక్కువ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. కాకుండా ఏంటంటే మనం వర్క్ ఏదైతే చేస్తామో అది పర్ఫెక్ట్గా చేయాలి. కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్కి లైఫ్ ఇవ్వాలి. 100 రూపీస్ 200 రూపీస్ నాట్ ఎట్ ఆల్ ద మ్యాటర్. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఖర్చు పెట్టుకుంటాం కదా, అదే ఒక పెద్ద ఖర్చేం కాదు. సో ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఇలాంటి మనకు లైఫ్ ఇచ్చేటివి, ఎక్కువ రోజులు ఉండేటివి, ఒక 100 రూపీస్ ఎక్కువ పెట్టి చేయించుకున్నంత మాత్రాన మనకి ఏమయ్యేదైతే లేదు కదా. సో మనం ఏంటంటే మన దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి
మన దగ్గరికి వస్తూ ఉంటారు కస్టమర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ స్టాండ్ సైడ్ అనేది మొత్తం తుప్పు పెట్టిపోయింది. నేను ఇది ఐడెంటిఫై చేసి కస్టమర్కి చెప్పాను. కస్టమర్ వద్దు అన్నాడు ఫస్ట్. నేను అన్నా ఏంటంటే, ఇప్పుడు మీరు వద్దంటారు కరెక్టే, ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ బండి తీసుకొచ్చి ఇలా పెట్టి ఇలా చేపిస్తారా అని అన్నాడు. సో కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు. దానికి సాటిస్ఫై అయ్యి ఇది కూడా చేసేయమని చెప్పారనమాట. రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వము. ఈ వెల్డింగ్ కూడా మనం చేసేది నీట్గా ఉంటుంది. ఇంకోటి లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. రైట్, మీకు కావాలంటే కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ సంబంధించి వీడియో అనేది ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటా కదా, దాంట్లో కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా వీడియో ఇట్లా ట్రై చేస్తా. రైట్, ఇది ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, దీనికి పెయింట్ వేయడం జరిగింది. పెయింట్ వేసిన తర్వాత ఇంకా హైలైట్గా మనకైతే లుక్ అనేది మొత్తం మారిపోయింది. ఏదైతే కొత్తగా మనకి బైక్ వస్తుందో అలా అయితే మనకైతే తయారైతే అయ్యింది. రైట్, రైట్ గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ చీకటి అయింది. మనం పెయింట్ వేసేటప్పటికి, పెయింట్ వేసిన తర్వాత లుక్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, పెయింట్ అనేది ఎందుకు వేస్తాము, యాక్చువల్గా మేము వేయకూడదు. వెల్డింగ్ అనేది చేసి ఇచ్చేయాలి కస్టమర్కి. కస్టమర్ ప్రిఫరెన్స్ అది. పెయింట్ అనేది వేసుకుంటాడా వేసుకోవడా మనకు సంబంధం లేదు. కాకుండా ఏంటంటే, ఇప్పుడు పెయింట్ వేయడం వల్ల నాకు అంటే ఒక 100 రూపీస్ ఖర్చు అవుతుంది అంతే తప్ప ఇంకేం ఉండదు కదా. సో ఈ 100 రూపీస్లో కస్టమర్కి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. అది ఎలా వస్తుందని అంటే, ఇప్పుడు పెయింట్ వెయ్యని దానికి ఏమవుతుందంటే, వాటర్ పడి మట్టి పడి అక్కడే వాటర్ అనేది కన్సిస్టెంట్గా ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి రస్ట్ అనేది వస్తుంది. సో మనం పెయింట్ వేయడం వల్ల రస్ట్ వచ్చే ఛాయిసెస్ అనేది మ్యాక్సిమం తగ్గించవచ్చు. రైట్, ఇంకొక విషయం, మీ బైక్ అనేది రస్ట్ రాకుండా ఎలా కాపాడుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను వీడియో అనేది చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియో అయితే చూడండి. రైట్, యాక్చువల్గా ఇంజన్ ఇప్పేసి ఈ వర్క్ అయితే చేస్తారు. మనం ఇంజన్ ఇప్పకుండా ఇట్లా మనం అనేది ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంజన్ తీసి పక్క పెట్టి మళ్ళీ బిగించడానికి మినిమం హైట్ 500 నుంచి 800 వరకు తీసుకుంటారు. ఈ 500 నుంచి 800 వరకు కస్టమర్కి మనం కాస్ట్ అనేది తగ్గించడానికి మనం అనేది డైరెక్ట్గా చేస్తున్నాం అనమాట. కానీ వర్క్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వము మనము. రైట్, ఇంజన్ తీసినా మనం సేమ్ అదే వర్క్ చేస్తాము. ఇంజన్ తీయకపోయినా ఇట్లా మనమైతే అదే వర్క్ అయితే చేస్తాము. రైట్, ఈ నైట్ తీయడం వల్ల నీకైతే ఈ వీడియో అనేది కరెక్ట్గా కనిపించట్లేదు కదా. నేను మార్నింగ్ తీసిన వీడియోస్ అనేవి ఇవి, ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time. ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.